ఇక్కడ మీరు చెప్పగానే అంతా అరేంజ్మెంట్ చేసిన టీచర్లకు మరియు మా ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు లోకేష్ అన్న గారు ఎక్కడున్నా చెప్పండి, మీకు ఎవరికైనా తెలిసిందే. ఎక్కడున్నా లోకేష్ అన్న? ఎక్కడున్నా ఎవరైనా తెలుసా మీకు? మీరు ఎక్కువ న్యూస్ చూడాలి, మీరు చూస్తారా? మీరు మీరు ఎవరు చెప్తే వాళ్ళకు ఖచ్చితంగా నేను ప్రైజ్ మనీ అయితే ఇస్తా. చెప్పండి ఎక్కడ న్యూస్ చెప్పేటప్పుడు ఒక నేమ్ చెప్పారు, గుర్తుందా? వస్తే నేను ఒప్పుకోను, మేడం గారు ఎవరైనా సరే ఎవరికైనా అమ్మా లేండి పర్లేదు, ఎవరు ఎవరు నేను చదివేది పైకి అన్న ఇప్పుడు దావస్ లో ఉన్నాడు. ఎందుకు మా బాగినండి అన్న ఈరోజు పుట్టినరోజు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు గారి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఆయన పుట్టినరోజు ఇంట్లో పెళ్ళం బిడ్డ దగ్గర చేసుకోకుండా దావస్ లో ఉన్నాడు. ఎందుకు తెలుసా మీకు? థింక్ చేయండి బాగా, మీకు గుర్తు పెట్టుకోండి ఈ విషయం బాగా. ఆయనకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి, ఆయన అనుకుంటే ఎక్కడైనా ఉండొచ్చు. కానీ నా బిడ్డ దేవర్షణ మాత్రం ప్రతి ఒక్క విద్యార్థి చదవాలని చెప్పేసి ఆయన దావస్ లో ఉన్నాడు. ఓకేనా? మీరు అన్నగారి కొడుకు వచ్చేసి సన్నపించున్నారు, అదే బిల్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ కాలేజీ కూడా ఇచ్చారు ఆయన. సింపుల్ లాజిక్ వచ్చా సార్, మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్పండి, ఏం తప్పలేదు. ఏదో చేశారు, ఫోటోలు తీయడము, పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అది ఉండకూడదని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కు ప్రతి ఒక్కరికి జియో పంపించారు, అంత క్యాన్సిల్ చేయాలని చెప్పేసి. మా టీచర్కి ఇబ్బంది ఉండకూడదు. దయచేసి చెప్పడం ఒకటే, క్రమశిక్షణ ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో పోయినప్పుడు మన పెద్దవాళ్ళకి వాల్యూ ఇవ్వడం కూడా ముఖ్యమే. ఎవరు మొబైల్ తీసుకోవద్దండి. న్యూస్ చూడండి 10 నిమిషాలు, చిన్నపిల్లలే కావచ్చు, న్యూస్ చూడండి. న్యూస్ లో ఏది మంచి ఏది చెడ్డని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఓకేనమ్మా? చూసి నేర్చుకోండి. అదే నారా లోకేష్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఎదిగిన తర్వాత కూడా అలా కావాలనేది మా ప్రయత్నం. మేము చదవలేదులే, మాకు ఇంత తెలియదు, అప్పుడు ఇచ్చింటేనా ఖచ్చితంగా చదివింది. మేము కూడా మేము చదవలేదు. అన్నగారు అయితే చదివారు, అన్నగారు వెళ్ళింది, నేనైతే చదవలేదు. నేను ఏరిపోతే లెక్కలు కూడా ఏరిపోతే. దయచేసి నాలాగా కాకుండా బాగా చదివి మీరు ఇంకా పై రోజుకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నా. నెక్స్ట్ మీరు ఏమైనా స్పీచ్ ఇవ్వగలరా? లోకేష్ అన్న గురించి చిన్న 2 వాక్యాలు ఇవ్వగలరా? నేను చెప్తాను ఏమి అని చెప్పి మీకు చెవులో చెప్తాను, మైక్లో చెప్తాను. ఇస్తారా? మీరు మాట్లాడే మొత్తం లోకేష్ అన్న పోతుంది. ఛాన్స్ ఇవ్వతారు, మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరైనా సరే తొందరగా ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి నేను టీచర్లు కానీ మాస్టర్ అన్ని ఇస్తాను. మీరు మాస్టర్ అని అనుకోండి, మంచి మాట్లాడుకోండి, ఏమనుకోండి.
ముందు ప్రభుత్వంలో చేసినట్టు అదే విధంగా స్కూల్లో చేసి రైల్వే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టికెట్ వస్తున్నా ఏ ఆఫీసర్ కావచ్చు ఏ టీచర్ కావచ్చు ఇన్సూరెన్స్ మాత్రం సస్పెండ్ చేపిస్తాను నేను. అది మాత్రం మనసులో పెట్టుకోండి. ఎవరైనా సరే ఇక్కడ పిల్లలకు క్రమశిక్షణ కావాలి, చదువు కావాలా, మీ రాజకీయం ఉంటే బయటపెట్టుకోండి. థ్యాంక్ యూ.